అందరికీ నమస్కారం. దక్షిణయానం తర్వాత వచ్చేటువంటి మొదటి మాసము శ్రావణ మాసము. ఈ యొక్క మాసము ఆడవారికి చాలా ప్రత్యేకమైనటువంటి మాసము. ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ యొక్క లక్ష్మీమాత వ్రతాలు చేసుకుంటారు, మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసము ఈశ్వరుడికి చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. అయితే ఇప్పుడు శ్రావణ మాసం మొదటిగా సోమవారం రోజున మొదలవుతుంది. ఈ యొక్క శ్రావణ మాస సోమవారం అనేది కార్తీక మాస సోమవారానికి ఎంత అయితే ప్రత్యేకత ఉంటుందో అంతే ప్రత్యేకత ఈ యొక్క శ్రావణ మాస సోమవారానికి ప్రత్యేకత ఉంటుంది. మొదటగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి వ్రతాలు పూజలు చేసుకోవాలి అని అడిగితే, మొదటగా మంగళవారం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. శుక్రవారం రోజున లక్ష్మీమాత యొక్క వ్రతము చేసుకుంటారు. అదేవిధంగా సోమవారం రోజున ఈశ్వరునికి పూజించాలి. ఈశ్వరునికి పూజించినట్లయితే, గంధలేపనంతో పూజించినట్లయితే, బిల్వపత్రితో పూజించినట్లయితే కోరిన కోరికలు తీరుతాయి, నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. ఈశ్వరునికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి మాసము శ్రావణ మాసం. ఎందుకంటే పార్వతీదేవితో ఈశ్వరుడు ఇలా అంటాడు, దేవి నాకు శ్రావణ మాసం అంటే చాలా ప్రీతికరమైనటువంటి మాసము అని ఒక సంఘటనలో తెలియజేస్తాడనమాట. అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి, ఆ రోజున శ్రీ మహావిష్ణువు వారు శయనం పొందుతారు. అప్పటి నుండి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అంటే ఉద్ధావన ఏకాదశి కూడా అంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు వారు నెలకొంటారు. ఆ మధ్యలో ఈ జగన్ని, ఈ లోకాన్ని పాలించేది ఈశ్వరుడు. అందుకనే శ్రావణ మాసంలో ఈశ్వరుడు చాలా చాలా ప్రీతికరమైనటువంటి మాసమని చెప్పుకుంటాము. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలా వద్దా అనే సందేహాలు ఉంటాయి. మగవారు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి ప్రతిరోజు. ఆడవారు అయితే సోమవారము, శుక్రవారము ఈ యొక్క 2 రోజులు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆడవారు స్నానం చేసిన తర్వాత తలపైన 3 సార్లు నీటిని సంప్రోక్షణ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ యొక్క ఈశ్వరునికి పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేసుకోండి. శ్రావణ మాసంలో చేసుకున్నట్లయితే ఎవరికైతే ఏమైనా బాధలున్నా తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం అవుతుంది. మీ యొక్క బాధలు, మీ యొక్క కోరికలు గంధలేపంతో స్వామివారికి అర్థం చేసి స్వామివారికి చెప్పినట్లయితే ఆ యొక్క ఈశ్వరుడు ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుస్తాడు. ఎందుకంటే గంధలేపం అనేది స్వామివారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అన్నమాట. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరుడికి పూజించాలి. అదేవిధంగా ప్రతిరోజు ఈశ్వరుని యొక్క జపం చేసుకోవాలని నమఃశివాయ నమః, నమఃశివాయ నమః, నమఃశివాయ నమః అని జపం చేసుకున్నట్లయితే స్వామివారు మన పైన అనుగ్రహిస్తాడు. మన యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి తిథులు ఉన్నాయి.
నాగుల చవితి, నాగుల పంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, అదేవిధంగా సరస్వతీదేవి యొక్క గురువు అయినటువంటి ఆయగ్రువుల వారి యొక్క జన్మదినం కూడా ఒక శ్రావణ మాసంలోనే ఉంటుంది. కాబట్టి ఒక శ్రావణ మాసం అనేది మాసం మొత్తం కూడా చాలా శ్రేష్టమైనటువంటి తిథులు ఉన్నాయి. అన్నీ మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండండి. అదేవిధంగా బ్రహ్మచర్యత్వాన్ని పాటిస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది ఈ మాసం. మగవారు కానీ ఆడవారు కానీ బ్రహ్మచర్యతత్వాన్ని పాటిస్తే, అలా పాటించి వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకున్నట్లయితే మీ కోరిక అనేది చాలా చాలా తొందరగా నెరవేరుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు బ్రహ్మచర్యతత్వాన్ని పాటించి వ్రతాలు పూజలు చేసుకోండి. మంగళవారం మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం లక్ష్మీదేవి వ్రతాలు, గురువారం సాయిబాబా గురుదేవుని యొక్క దత్తాత్రేయుని యొక్క దర్శనం, అదేవిధంగా సోమవారం ఈశ్వరుని పూజించండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయి. సర్వే జనః సుఖినో భవంతు.